అది కాదు, మనిషిని పట్టుకొని ఆడతారేంది? మనిషిని పట్టుకొని ఆడతా. ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుకనే 5 రూపీస్ అంటాడు, మన మీద కనుకనే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఓండాలం. వాడు పోయాడు లేదు చూడు. పోయాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు. క్రికెట్ బంతిని కొట్టాడు. సరే కానీ బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప, ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు కూడా వచ్చుగా. ఏం లేదు తప్ప, నాటు బొమ్మలు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? ఇంకా సీల్ తీయలే? వీరు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి కానించి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వారిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిలింగ్ ఫ్యాన్లు, కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరం దేనికో. వచ్చినాడు కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా బూజు పట్టించేవి? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవి లేక తయారైపోయి వాడకం లేక వదిలేసి తిరగలేక తీసేసావు. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీల్లో పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు తులిపించి బండలు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు, రుచావడికన్నా మనకు ఊరుకోమంటుంది. కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులేనా ఆయన. సరే కానీ బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో తెలియ బాబు. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు ఇచ్చినట్టు. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశాను. ఫోటో ఎవరితో చూడండి. ఎవరు ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా ఫోటో? నువ్వేందా కాలు పైకి ఎత్తుతున్నావు, ఎవడో ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట. చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, అమలో లేదు కానీ అమ్మాయి ఏది వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బారావు గారు అని ఒకే రీతిలో కలవరిస్తే కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్ప. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు. ఏం చెప్పమంటారులే బాబు, వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజువాడి కచ్చిలో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి. అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడు. ఏంద్రైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకులు పంగనామాలు నామాలను తేలిక తీసే బగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాలు చలామణి. మీ చలామణి మాట ఎలా ఉండా? ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అజీర్తి ఏమన్నా చేసి? అజీర్తి కాదు, ఆయాసం కాదు. వాళ్ళు చూస్తే చిల్లర కొట్టోడు కంగారు పడతారు, అలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళని చూసి పోరం పోకుండా భయపడ్డట. అలా ఎందుకు అనుకోని మున్సిపాలిటీ ఆఫీసర్లను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అమ్మి, టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేవి నాయన, రొచ్చు రేపు బట్టతనానికి ఎందుకురా బర్మా సుట్టని ఈ ముండకెందుకో ఇంగ్లీషు, సింగడికి ఎందుకురా పత్తి బేరం అన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాటకి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడెప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగిలిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఇప్పుడు మా అమ్మాయి మాత్రం మంచి ముఖమే చూసింది నాయన, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప.
వచ్చని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైనా చూడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిదానివి కదా. తమరు మాత్రం ఏం తక్కువ, మన భారతదేశానికి బొల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప, ఇవన్నీ మనకుంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారంగా అంటున్నావా? అదేమిటి బాబా అలా అంటారు? పెద్ద పుండని పెడేలు నా అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము నీ చందము, నీ అందము నీ చందము, నీ మరి ఇది భంగిమా? నీ భంగిమను నాశనం కాదు, ఒంగోలు బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే. నేను వచ్చింది నీ భంగిమలు చూడటానికి, అమ్మాయి బామా కలపం చూడటానికే. పిలిపించి అమ్మాయిని అమ్మ కడుపు మాడ ఎవరని తెలియదు, తొందరగా పిలిపించు. కొట్లో గుమస్తాలు కూడా అసలు వర్షం వచ్చేట్టు ఉంటుంది. పొంగు మీద ఉండాలి సంబడం, తొందరపడబాక. అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కరినా రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, శర్మం అన్నంలో తప్ప అక్కడ వచ్చింది అన్నం, భాగ్యమునగా కుబేలు, అది కూడా మన తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కొట్లో నిలవున్న పంచలు. టీవీకి రారాజమ్మ, కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడవే, అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహిబ్ నడికే తల్లి. ఇంకా నయ్యం లుంగి అమ్మే లంగడా సాహిబ్ నడక. ఆ రంగు చూడమ్మా, ఇస్పెటాసు కదా తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందని ఈ త్రాసు, ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్ని ఇడేదో లాసు లాసు అని అడిగాడు, క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే ఉంచుకొని నంచుకోవు మధ్యగన్న వాళ్ళ మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరిగని బాబు, ఆ రంగనాయకి ఇంటికి ఎలాగంటే అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనన్నాళ్ళ తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టా చెయ్యి బట్టా చీ కాదులే కండవ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా లతప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. లతప్ప, సున్నా కలిపితే నిన్ను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా, దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడా, తమ దర్జా ఎక్కడా, రాలుగైముండ రంగనాయకి ఎక్కడా? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తక్కువచ్చునా అని. లతప్ప బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాలరించి కేకరించి ఆపడి బాబు, ఆపడి సర్దుకొని సెలిమి ముద్దలాగా మింగండి. ఏమన్నా అయినా ఇంత వచ్చింది మీకు ఇప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుంది, కానీ మీలా వరద కొడుచులు బొండ్రులాగా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుందో ముండక తడారిపోయింది. చక్కగా సెలవు ఇచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగానే మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదే ఉన్నదో కాదు బాబు. ఓహో, తీట తిక్కా కాదు, తీట కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా. ఫోన్లో చెప్పినట్టు, ఫోన్లోకి వెళ్ళి నాకేం తెలియదు ఆయన, పొయ్యి ఎదుగురే గొట్టంలో చెప్పినట్టు చెప్తా. ఎట్టగట్టు చెప్పి నాకు అర్థమయ్యేటట్టు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం, ఏది ఇమ్మడమో వ్యాపారం, ఏని అమ్మ కడుపు మాడ ఎవరో తెలియదు. అయ్యో, మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న పురోహరం ఉండకూడదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల బంధు వ్యాపారం. అమ్మ కడుపు మాడది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఈకపోతే 7 కడ్డీలు వెనక నడతారు. విషయం తెలియదే. నల్లమంది అడిగావు కదా, మనకు లేదు. మన అత్తారు ఏమన్నా అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంన్నర కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నర పన్నే. అన్నా పెద్దని బడాయి కన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధంపుతా. సారా సైజు పెంచరా? మరి సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టారంట ఎలా ఏమిటి ఆయన? అల్లుడు గారి పేరు చెప్పుకుని ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు. స్పూన్లా అయితే మన ఇంటి అన్ని సాసరలేనమాట. దానికేమి గర్వం ఆయన, పెద్ద పెద్ద పేషెంట్లు కూడా ఉండే. వాటిని తీయద్దులే. సరే, మీ దగ్గర సిగ్గుపడింది ఉంటే నేను వచ్చింది ఇప్పుడే మీ భాష నాకు వంట పట్ట. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాదా? సిగ్గుమాలిందంటే
చుట్టపీక. ఏంది నువ్వు చుట్టనే కాలుస్తా? పెద్దగారు ఒకటి అమ్మాయి అంటే బాధపడ అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో తాను రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నొచ్చుకున్నారే. మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టే మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నా సుట్టాభ్యాసం కానీ సిగరెట్ చేస్తా కాల్చుకో. సిగరెట్ గిగరెట్ నాకు ఎందుకు బాబు? గిడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేకుడు బేరం నాకెందుకు నాయన? నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత లతప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇది ఏమన్నా మంచికి వచ్చిందా? లతప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. అదేంటి బాబు నా సంచి పిస్తున్నారు? ఐఆమ్ సారీ లతప్ప, ఇప్పుడు నా పిసికింది నీ సంచా నా జేబు అనుకున్నాను. ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1. నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్న 10. ఇట్లా ఇట్లా అస్పృశ్య సంచరించుటకు తావే లేదు. ముంగరాలు ఏమో లాగింది, లాభం 2, 3 అమ్ము. ఈ ముండ దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. అమ్మా, బాబు గారిని చిల్ల డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా అటయానికి అట్ట లెగుస్తూనే ఉంటది. అమ్మా, వాడిచ్చిన 10 రూపాయల నోటు చెల్లదే, 2 పక్కల 2 కటింగులు చేసి ఉంచాడే. అయినా పర్వాలేదులమ్మా, నేను గుడ్డిదాన్ని అనుకొని ఇచ్చుంటాడేమో. ఈ 10 రూపాయల నోటు నా దగ్గర ఉంది. 500 రూపాయల నోటు 6 ముక్కలైంది. 2 ఇళ్ల కొట్లోనే మారుస్తా, సరిపోద్ది. ఒక వ్యాపారంలో ఎన్ని దండగల బాబు గారు. పంచాయతీ బోర్డు పంప 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగోడు మొహం వెరపగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మత మొలక రాయ. అమ్మాయి మన్మత మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే మొడుమై గిలక. ఈ గిలకలు పిలకలు దిష్టి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే బాబు. మడిసిన ఆగంది బాగండి. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. అడుక్కో, నీకు ఇబ్బంది ఏముంటది? ఒంగోలు మండలం మొత్తం అడుక్కో. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా నీకు అర్థం కాదు, అడుక్కో. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందామని ఉంది. మన కుదరదు. అయ్యో మన ఖాళీ ఉండలేదు. మయ్య చేత పెట్టిస్తావు? అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి 1 గంట కాలేదు వెళ్ళి అమ్మ కడుపులు మాట 14 కేజీలు వడ్రానం పిలిపించమ్మాయని. బాబు గారు రాగలేకపోతున్నాడు. అది కాదు తప్ప, అంజిరెడ్డి గారి చేతి 2 ఫ్యాన్లు మీకిచ్చాడు. కొంచెం పట్ట అయిపోతే తడవకుండా ఉండరు. అది కాదు తప్ప, జానకిరామరెడ్డి గారి చేతి ఏం కావాలంటే అజయ్యుడు మీకు అవసరం లేదు బాబు గారు. జానకి రామయ్య గారు, అంజిరెడ్డి గారు మీ కొట్లో సరుకులు తెచ్చారట కొలుపులకి. అమ్మవారు ఉత్సవానికి ఒంగోలు మన దగ్గర హోల్సేల్ బిజినెస్ మంది. అవును, పోయిన ఆదివారం మీ నాన్నగారు వచ్చాడు ఇక్కడికి. ఎవరు? మయ్య. అవును. ఆలూరా? అవును. మయ్యరాడే వచ్చాడు బాబు ఆదివారం రోజు. అది గుమ్మస్తా లేకపోయి ఉంటారు, మయ్య వచ్చి ఉంటాడు. నేను వాగిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాగిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనబడితే ఎక్కువగా పలకరిస్తాడు మయ్య. అవును బాబు. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయాలు తోడలేదు, ఒక్క పోస్తుంది అన్న. గాలి తడపోతే ఎవరేం చేసేది? ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? రత్తప నువ్వేం బాధపడబాకా. అసలు ధైర్యం చెప్పట్లో ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 మయ్య. అవును బాబు గారు. లత్తప్ప నువ్వేం బాధపడబాకా, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. ఎవరు మయ్య అన్నాడు? అన్నాడు బాబు.
మయ్య అనడే. లేదు బాబు గారు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు? ఈ ఊళ్ళో ఏంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి. 3 పార్టీలు వెంటబడ్డారు మయ్యని ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3వ నెల చెప్పాడు. ఏమని? అబ్బాయి, మనం మాత్రం ఎలక్షన్లో పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు. ఊరకు వస్తే ఉప్పైనా తిందామల్లా, ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఈ ముండకెందుకో రాజకీయం. తొందరగా పిలిపించు, హడావుడిగా ఉంది. మడిసిని ఇజ్జాయి బాగండి. బాబు గారు, అమ్మాయిని మీరేమన్నా అన్నారా? అమ్మాయిని మీరేమన్నా అన్నారా? ఎప్పుడు వచ్చింది అసలు అమ్మాయి? ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా? అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా? ఇట్లాంటి మాయ మాటలు చెప్పాడు మనుషులకి. మనుషుల్ని మాయ మాటలు చెప్పి మనుషుల్ని మోసం చేయబాకండి. నేను మాయ మాటలు చెప్తున్నా. నిజం బాబు, అమ్మాయి ఎచ్చిపోయింది. అడిగి అమ్మాయి ఎచ్చిపోయింది మెరుపు తీగలాగా. కనపడలేదే మనకి. సరే, ఈసారి పిలుచుకొస్తా చూడండి. ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట విను రామ్మ. వాంతి వచ్చిన భ్రాంతిలాగా నకిలింది. అమ్మ, వాడి దగ్గర ఉన్న మూట కోసమే బాగుపడిపోతావమ్మా, నా మాట వినవే. గోలి వేసేమండకి 6 నెలలు అనుకోవాలి. అమ్మా, ఈ మూట కంటే వాళ్ళు అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతావు. ఎవరు మూట వాళ్ళది? నా మాట వినవే. తొందరగా వెళ్ళి. అమ్మాయికి ఏం తెలియదు, అమ్మాయికి ఏం తెలియదు. మనకు మాత్రం ఏం తెలుసు, మనం వచ్చింది ఇప్పుడే. అందుకోసం మీకు జాగ్రత్త చెబుతున్నా. మా అమ్మాయిని అలా అలా తట్టడం కానీ, ఇలా వాటేసుకోవటం కానీ, పొరపాటున కాలు పైన వేయటం కానీ చేయబాకండి. ఖర్చు పెరుగుద్దా? పెరిగిద్ది. ఇట్టంటే ఎంత? మీరు ఊరగా అలా అన్నారనుకోండి, 500 అయింది. ఇట్టంటే ఎంత? ఇట్టంటే 1000 రూపాయలు ఇవ్వాలి. పొరపాటు జారి పైన పెడితే మీ ఆస్తి మొత్తం రాసేయటమే. ఆ మొదటిదే ఖాయం చేసుకోండి. 500 అలా తొందరగా పిలిపించు. అయినా ఎందుకే భయపడతావు? ఎందుకే భయపడాల్సిన పనే ఉంది. వీళ్ళు అయ్యే నన్నేం చేయాల, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట విను రామ్మ. మయ్యకి అంత మంచి పేరు ఉందన్నమాట. కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అలా నిలబడిపోయారేమిటండి? కాలు కదలపరేమి? ఇంకేం ఇంజన్ చల్లబడింది. ఏం అందము, ఏమి సోకు. నిన్నే కోరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచూడరా. కరెంట్ తగిలినంత పని అయిందండి. ఎవరు వర్షం పడుతుంది కదా, అలాగే ఉంటది. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా నిన్నే కోరి
తలపపు జవరాలి పైన సుందరాకార సుకుమార జాలి తలపపు జవరాలి పైన సుందరాకార సుకుమార జవరాలిని జవరాలిని భగరామృతం కోరి మధుసూదన ఏంటండి ఇంతలో పట్టు పట్టారు? ఇది మా అమ్మ నేర్పించిన పట్టు. ఊపిరి ఆడకుండా పట్టారే. ఇది ఊపిరాడని పట్టని మా అమ్మ నేర్పించింది కొత్త పట్టు. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ పట్టు పట్టమని చెప్పింది. బాగా ఎండగాతే ఇంకో పట్టు ఉంది, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు వాన పడుతుంది కదా, ఇప్పుడు ఇదే పట్టు. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా లోపలైందన్న చప్పుడు. ఎక్కడా లోపలైందా చప్పుడు? మీకు వినపడిందా? ఉండండి ఉండండి, కంగారు పడకండి, నేను చూసి తేడా పడింది వారం. ఏదో తేడా జరిగింది అనవసరంగా. జానకిరావు గారు జామిరెడ్డి గారు చెప్పారు, మనం ఇలా యాండి లోపల మీ రంగరాయకు వచ్చింది. దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటుకు వచ్చినట్టల్లా నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపుల మాట. ఎడు బావాలి ఇంతకీ? చాలే ఊరుకుందరు, అది మీ రంగనాయక్ కాదు, ఏమీ కాదు, మా చెల్లెలు చిత్ర అండి. ఎవరు మన చిత్ర? మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ దాన్ని గంధం నూరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. గిన్నె బాగలు కొట్టుకుందా? గిన్నెలో ఏముందండి? గంధం. పాడుముడు గిన్నె గంధం మొత్తం నేలపాలు చేసింది. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. యావండి సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు, మీరు పిలవండి ఒకసారి. ఊరే చిత్ర కమాన్ ప్లీజ్. ఏదండి రాదు? పిలిచారా? అమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? అమ్మాయి వర్క్ సరే, మీరు పిలిచారా? అవును పిలిచే కదా. అలా పిలిస్తే అమ్మాయి ఎలా వస్తుందండి? మళ్ళీ పిలవండి ఒకసారి, మళ్ళీ పిలండి. హలో హలో మైక్ టెస్టింగ్. అప్పా ఒరే 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 1 2 3. చిత్ర కమాన్ ప్లీజ్. రావే నీ అమ్మ కడుపు మాట. చాలే ఊరుకో, పక్కన నేనే పారిపోయేలాగు నన్ను లోపల ఉన్నది ఎలా వస్తుంది? అమ్మాయి రావాలంటే సౌమ్యంగా, అందంగా, ఆప్యాయంగా పిలవాలి. నేను పిలుస్తాను, మీరు వినండి. చిత్ర రావే. అనగనగా
మనుషులు బలాయించే వ్యవహారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాడ. ఏనే ఇంత తోపు దోసావు? అది కాదండి, అమ్మ లోపల నుంచి తోసిందా వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా. ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా. అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా. ఏమండి చెప్పండి, దీనికి తోపుడు అలవాటు ఏందండి? అది మా అమ్మ నేర్పించిన తోపులాట సుబ్బారావు గారు. పదండి తోసుకుందాం, భలే ఉంటది. ఏమండి ₹1 ఇవ్వరా? ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏమి లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో ₹10 ఇచ్చా. అయితే నాకు ₹100 ఇవ్వండి. అమ్మకి 10, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతానండి. కాఫీ తాగుతా. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకా వడలు చూసుకొని ఖాతా పెట్టుకోపో. ఏమండోయ్, ఆడపిల్లని, పైగా చిన్న పిల్లని నాకెవరిస్తారు అప్పో? అయ్యో, నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే. ఏంటది? పట్టు. ఏ జేబులో పెట్టామబ్బా? ఉండండి, మీరే జేబులోనా పెట్టుకోండి. పోలూరు రామిరెడ్డి గారు పెద్దలు పూజ్యులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ₹100 కానుక ఇచ్చి ఉన్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి, వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఇవ్వండి, తినండి తినండి ఇవ్వండి, తింటాం. తినండి, నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు దిగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. అక్క, అమ్మా, నిజంగానే బావగారు డబ్బులు ఇచ్చారక్క? ఇస్తాడే కుబేరుడు. ఏమండి, ఒక్కసారి సెంట్రల్ బజార్ మొత్తం కొట్లు మొత్తం మనయే. ఒక్కసారి అక్క పక్కన నిలబడండి. అక్క పక్కన నిలబడండి. సిఎంఆర్ షాప్ ఎవరిది అనుకున్నా? సిఎంఆర్ షాపింగ్ మాల్ మీద చెప్పారు కదా, అనుకున్నారు? అది మీదేనా? ఇప్పుడు చెప్తే ఈ మొత్తం సేల్స్ ఉన్నాయి మనకి. రేపటి నుంచి మా ఫోటోలు పెట్టండి, మేము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం. ఇంకా డిస్కౌంట్ అంటే ఈయన మన వాడైతే అంతా ఫ్రీయే. ఏమండి, అక్క పక్కన నిలబడితే ఎలా ఉన్నారో చెప్తా. ఎలా ఉన్నారో చెప్తా. చెప్పు. నిలబడండి అక్క పక్కన. ఇన్నిసార్లు చెప్పారు. అందరూ ఉన్నారు. 1 2 3 4 5 కెమెరాలు ఉన్నాయి ఫోటోలు తీయడానికి. మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా బావా. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి బావగారు. అక్కేమో చాలా చాలా అందంగా ఉంది, అందంగా ఉంది. మరి మీరు వంగతోటలా పెడతారు, పిడతా అలా ఉన్నారు. అలా అనకూడదే, బావగారు కోపం రాదు. ఏమండి, అసలు మీ అందం తెలిసి దానికేం తెలుసండి మీ అందం సంగతి? అది అసలే పిచ్చిదైతేను. నా కళ్ళతో చూడండి మీ అందం. ఏమన్నారండి? అది పిచ్చిదండి, దానికి ఏం తెలియదు. అది దొరకదు, డాన్స్ ఆడుద్ది. అయినా మీ అందం నాకు తెలుసు, నేను చెప్తాను, మీరు వినండి. నవమన్మధుడా, అతి సుందరుడా, చేసిన ఈ కనుడు చెల్లి నా మనసును దోచాడు. శ్రీనాథముడా, ప్రియమాధవుడా, చేసిన ఈ కనుడు చెల్లి ఎవరింతగాడు, నా మనసును దోచాడు. కోరు వెచ్చని ఊపిరి, పేరు వేణువులు, తొలి ముద్దే చిందించవే. సాటి మాటు సైగలతో వీణ వీణ తీరుగా దివ్య కాంతిలందించవే. జడలాగాడే, కవ్వించాడే, రవిరాగాడే, శృతి చేశాడే, అధరాల నేను శుభలేఖ రాసి మరి
ఏంది నాది కర్రీ ముఖమా? కర్రీ ముఖం కాదే, ఎర్రి ముఖమా? ఒక అద్దం ఉంటే పట్టరాబోయ్, ఎగదిగా చూసుకుందాం. అన్నం తేలిపోద్ది. ఎవరు అద్దం పట్టుకొస్తా. ఎవరు అద్దం? మమ్మద్దం, పెద్ద అద్దం. మెమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళ తెప్పి ఉంటుంది. ఉండండి, నా అద్దం పట్టుకొస్తా. నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచి మనం కనపడంలే. ఏమండి, నా గదిలో కావలసిన అద్దాలున్నాయండి, వస్తారా? నా గదిలో కావలసిన అద్దాలండి. మీరు ఒక్కళ్ళు కనపడితే 7 బొమ్మలు మీకు ఎదురు కనపడతాయండి. ఏమండి, నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్తాను, వినండి. పట్టు సీరి కట్టుకున్నా, 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 ఈ బుట్టి పెట్టుకున్నా, 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 నడుము చుట్టుకున్నా, 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 దిష్టి సుక్కని దిద్దుకున్నా, 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 కూతురు ముస్తాబులో, నడిగాడిలో ముస్తాబులో, చెయ్యికి బిగిస్తానులో, అడుగు బిగిస్తానులో, నేను ముచ్చి నన్ను గుట్టి ముస్తాదా నీయంట. నేను వస్తా. గదిలో చిన్నపిల్లలు గదిలోకి నేను వస్తా. అరే చెబితే ఏం చేస్తావు గదిలోకి వచ్చి? ఏమండి, అమ్మ ఏం చెప్పిందో తెలుసా? వచ్చే చిత్ర, అక్క బావ లోపల ఏం చేస్తున్నారా చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. దడుచుకు తెస్తాయి ముండలు ఆపలేమని గోళీ ఆట ఆడుకుంటారు అనుకున్నాను. ఏం ఏమండి, ఈ ముండ ఎంత చెప్పి నేను ఎట్లేదు కానీ కొంచెం ఆగండి. రావే ఒక పని వైనవి ఇది. ఏమిటి పని వైనవేది? గదిలోకి తీసుకెళ్ళి ఏం చేద్దామని తొందర పడుతుంటే గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తారు? చేసేది అసలా అది మనకు అలవాటు లేదా? అనవసరంగా భయపడ్డావే, నువ్వు ఏమి చేయరంట బావగారు మంచివారు. ఏమండి, అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు గాని నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్ర, ఒక మాట వాక్ చేయించు. అంతే కదా. ఈ ముండ ఎక్కడ దెబ్బతింది కానీ చింతకాయలకి చెవులు మోయించింది. అది కాదు, నేను వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది. ఏంటండి వాక్కు చేయమంటే నడవమనే. ఇంగ్లీష్ మీడియాలు పెట్టిన కూడా ఇంకా అర్థం కాకపోతే ఎట్లా ఉండాలరా మీకు? ఏంటి ఇది నడక? పెసర చేయాలి నడువు నిరిగిన ముసలి గొర్రె నడిచి నడుస్తాను ఆశ్రమం ఉండ. ఇది నడకట్ట అయితే నడి చూపించండి. మా సాగుకు వచ్చిందిగా, ఉండండి. అది నడకంటే నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడద్దు. ఏంటి ఇది? వ్యాపారం డెవలప్ చేసుకోండి. ఇది నడక. ఈ నడక ఎలా ఉందో